డియర్ జోసా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రౌండ్ 4 సీటు మరి ఈరోజే వచ్చేస్తుందమ్మా. రౌండ్ 4 సీటు సీట్ అలాట్మెంట్ రౌండ్ 4 మరి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కట్టుకుంటా. మరి యాజ్ పర్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము సాయంత్రం 5 గంటలకు ఈరోజు వచ్చే అవకాశం అయితే ఉంది. రౌండ్ 3లో స్టూడెంట్స్కి ఎక్కువ మందికి అంత చేంజెస్ లేవు. మరి రౌండ్ 3లో సంబంధించి చేంజెస్ లేవు. మరి రౌండ్ 4లో మారుతాయి అంటే ఇది కూడా మరి ఈరోజు కూడా డౌటే. రౌండ్ 4లో కూడా మారకపోవచ్చు. ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు కూడా తక్కువే. మరి స్టూడెంట్స్ రౌండ్ 5లో కథలకి ఎక్కువగా ఉంటుంది. రౌండ్ 5లో రౌండ్ 6లో ఎక్కువగా మరి ఎన్ఐటీలో కానీ ఎన్ఐటీసు IIITసు అదేవిధంగా జిఎఫ్టీలో ఎక్కువగా కథలకి ఉంటుంది. ఇక ఐఐటీస్ అంటే మర్చిపోవాల్సిందే. ఎవరైనా ఐఐటీ స్టూడెంట్స్ ఉండా కానీ ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఇంకా ఏదైనా అంటే 90% మారకపోవచ్చు. నాకు తెలిసి ఐఐటీ స్టూడెంట్స్కి 99% చేంజ్ అవ్వదు. అయ్యే అవకాశం తక్కువ. 1% ఏమైనా మారితే మారచ్చు. 1% మారితే మారచ్చు. ఎవరికైనా సపోజ్ కొంతమందికి మారచ్చు. మరి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్కి ఐఐటీస్ మారకపోవచ్చు. ఇంకా ఐఐటీస్ మనకి రౌండ్ 5 ఏమో లాస్ట్. ఇప్పుడు ఈరోజు సాయంత్రం రౌండ్ మరి 5 గంటలకి రౌండ్ 4 వస్తే ఇవాళ ఐఐటీస్ వస్తుంది. తర్వాత రౌండ్ 5 అనేది ఇక లాస్ట్. వాళ్ళు ఇంకా డైరెక్ట్గా వాళ్ళు ఫిజికల్ రిపోర్టింగ్ వెళ్ళిపోవాలి. 22 నుంచి ఫిజికల్ రిపోర్టింగ్ కాబట్టి వాళ్ళు మరి డైరెక్ట్గా ఇంకా మరి టికెట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్. వాళ్ళు వెళ్ళాల్సిన మరి కాలేజీకి ఐఐటీస్కి టికెట్ బుక్ చేసుకుంటే బెస్ట్ అని నా యొక్క సలహా విన్నా. ఇది రౌండ్ 3 కదా. రౌండ్ 5 అనేది రోజు రౌండ్ 4 అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా. మనం రౌండ్ 1 రౌండ్ 2కి ఆల్మోస్ట్ 20 రోజులు తీసుకున్నాడు. మరి దీనికి ఆల్మోస్ట్ జస్ట్ 4 డేస్తో ఖతం చేసేస్తున్నారు. మరి 10th జూలై 5వ తారీఖున రౌండ్ 5 సీట్ అలాట్మెంట్ వచ్చేస్తుంది. ఆన్లైన్ రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఆఫ్ పేమెంటు మనకి 13వ తారీఖు చేసేయాలమ్మా. కొంతమంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, సార్ నేను ఫీజు పే చేశాను కానీ ఫీజు పే చేశారు కానీ డాక్యుమెంట్స్ తప్పుడు అయినా కానీ వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేస్తారు. సీట్ క్యాన్సిల్ అవుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు కొంతమంది రెక్లెస్గా ఉంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్, మరి నేను అందరిని అంటలేదు కానీ కొంతమంది స్టూడెంట్స్ చాలా రెక్లెస్గా ఉంటున్నారు. నేను ఫీజు పే చేసి డాక్యుమెంట్స్ సరిగా అప్లోడ్ చేయలేదు సార్ అంటున్నారు. మరి ఒకళ్ళు ఫీజు పే చేసిన డాక్యుమెంట్స్ సరిగా అప్లోడ్ చేయలేదంటే డాక్యుమెంట్స్లో అప్లోడ్ అయిన ఇంటర్ షార్ట్ మెమోలో ఈ ఇంటర్ షార్ట్ మెమోలో ఏం చేశారంటే డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకుని అప్లోడ్ చేశారంట. డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకుని స్కాన్ చేసుకుని దాన్ని అప్లోడ్ చేయండి. ఇంటర్ షార్ట్ మెమోని ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ సిగ్నేచర్ విత్ స్టాంప్తో తీసుకెళ్ళాలమ్మ, గుర్తుపెట్టుకోండి. సరే, ఏదైనా షార్ట్ మెమో అయినా లాంగ్ మెమో అయినా యూ షుడ్ హ్యావ్ స్టాంప్ ఆన్ ద లాంగ్ మెమో అయినా షార్ట్ మెమో దాని మీద స్టాంప్ కంపల్సరీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి క్యాన్సిల్ చేశారు. అది అతను మన మెంటర్షిప్ అతను కాదు, మన వీడియోలో ఒక స్టూడెంట్ అయితే కామెంట్లో పెడతాం జరిగింది. నేను అది రిమైండ్ చేస్తున్నాను. దానివల్ల వాళ్ళ సీటు మరి డాక్యుమెంటు, ఎందుకంటే టైము 2-3 రోజులే ఉంటుంది కాబట్టి మరి ఇమ్మీడియట్గా వీళ్ళు మరి దానికి రెక్టిఫై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. రిజల్యూషన్ టైం ఇచ్చారు, రిజల్యూషన్ ఫీజు పేమెంటు ఇలా లాస్ట్ డేట్ ఈ 2 రోజుల్లో వెళ్ళేసి కాలేజీలోకి వెళ్ళేసి ఇంటర్ మీద స్టాంప్ తీసుకోవడం అది పెద్ద స్టోరీ ఏం కాదు. మరి వాళ్ళు ఎందుకు, మరి కొంతమంది స్టూడెంట్స్ అలా రెక్లెస్గా ఉంటున్నారు. దానికి మనం ఏం చేయలేము. మనం గుర్తుపెట్టుకోండి, 3 పనులు చేయమని చెప్పాను, ఎప్పుడో చెప్తున్నా స్టూడెంట్స్ అందరికి కూడా. ఫస్ట్ యాక్సెప్ట్ చేయండి సీట్ రాగాలని, 2వది పేమెంట్ చేయండి, 3వది డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ ఏదైనా క్వెరీ పడితే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. సపోజ్ ఇంటర్మీడియట్ షార్ట్ మెమోలో స్టాంప్ లేదని వాళ్ళు రిజెక్ట్ చేశారు అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా కాలేజీకి వెళ్ళి
స్టాంప్ తీసుకోండి. కాలేజీకి వెళ్ళి ఇప్పుడు తహసీల్దార్ ఎంఆర్ఓ అనుకో, అది ఓకే, అది కొంచెం లేట్ అవుతుంది గవర్నమెంట్ చేతిలో పని. ఇది ప్రైవేట్ కాలేజీలు కొంచెం ఇప్పుడు ఆల్రెడీ క్లాసులు నడుస్తున్నాయి కాబట్టి జూనియర్ కాలేజీలు నడుస్తున్నాయి, వాళ్ళు అక్కడే ఉంటారు. ఏదో ఒక ఎట్లా కొట్ట స్టాంపులు సంతకం తీసుకుని మరి వైస్ ప్రిన్సిపాల్తో సంతకం తీసుకోవచ్చు. ఇమ్మీడియట్గా స్టాంప్ తీసుకుని ఇమ్మీడియట్ అప్లోడ్ చేయండి. సంతకం ఉంటే చాలు, వాళ్ళు స్టాంప్ ఉండి సంతకం ఏదో ఒకటి ఉంటే చాలు. వాళ్ళు వచ్చి ఏ ప్రిన్సిపాల్ చేశారని వాళ్ళు ఎవరు చూడరు కదా, మన పని అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అది స్టూడెంట్స్ కొంతమంది పేరెంట్స్ చాలా రెక్లెస్గా ఉన్నారు ఈ విషయంలో. మరి అందరు కాదనుకోండి. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది అంటారు, కామెంట్లో పెడుతున్నారు వీడియోలో, సార్ 5 రౌండ్లే కదా ఉంది, మీరు 6వ రౌండ్ అంటారు. ఇక్కడ 6వ రౌండ్, ఇది 6వ రౌండ్ అమ్మ, ఇది 6th రౌండ్. ఇక్కడ ఇంత క్లియర్గా ఉంది కదా, ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఓన్లీ అని. కాకపోతే 6వ రౌండ్ అని వీడు ప్రింట్ చేయలే, ఇక్కడ 6వ రౌండ్ అని ప్రింట్ చేయలేదు. మరి 6th రౌండ్ ఉందా లేదా అనేది మనది. ఇది 5th రౌండ్, రౌండ్ 5 ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్కి మాత్రం ఫైనల్ అన్నాడు, కానీ ఇది ఇక్కడ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రౌండ్ 5 ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్. ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ అన్నాడు, కానీ ఎన్ఐటీస్ అన్నాడా? ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్టీస్ అనలేదు కదా, ఓన్లీ ఐఐటీస్కి మాత్రం నెక్స్ట్ 5th రౌండ్ ఈజ్ లాస్ట్. అది గుర్తుపెట్టుకోండి. 5th, ఇక్కడ 6th రౌండ్ డెఫినెట్గా మళ్ళీ ఉంది. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ మేము కూడా చాలా కన్ఫ్యూజ్ పడ్డా వాళ్ళమే. స్టూడెంట్స్ ఇట్లాగే వస్తుంది, లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచో కూడా ఇలాగే వస్తుంది. 6th రౌండ్ 6 రౌండ్లు ఉంటాయి మనకి. ఇక్కడ మీకు పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఇక్కడ పే చేసేయాలి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా. విత్డ్రాల్ కూడా మీకు 5వ రౌండ్, ఇక్కడ 5వ తారీఖున మీకు ఇది వచ్చేస్తుంది లాస్ట్ డేట్. ఇక పేమెంట్ ఏమి లేదమ్మా, డైరెక్ట్ ఇక్కడ మనకు 6వ రౌండ్లో సీట్ అలోకేషన్ వస్తుంది. సీట్ అలోకేషన్ వస్తే మళ్ళీ ఇక్కడ మరి ఆన్లైన్ ఇక్కడ మళ్ళీ ఇవన్నీ చేసేయాలి. ఇబ్బంది లేదు, మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ ఇక్కడ లేవు కదా సార్. అయినా కానీ మీరు సేమ్ 6వ రౌండ్లో ఎవరికైనా వచ్చినప్పుడు, సీట్ వచ్చినప్పుడు మరి పేమెంట్ అవన్నీ మామూలు ఉంటాయి. ఇది స్టూడెంట్స్. మరి ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.